యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో చెప్పాను. న్యాయాధిపతులు 6:12. ప్రైజ్ జీసస్. ఈరోజు June 10th, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. కృప వెంబడి కృప నీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, భయపడుతూ శత్రువులకు కనపడుకోకుండా చాటున ఉంటూ ఏదో ఉదరపోషణ కోసం అడుగులు వేస్తున్నటువంటి ఈ గిద్యోను ఉద్దేశించి దేవుడు ఒక మెసేంజర్ని, దూతను పంపించారు. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. అయిపోయింది. ఎనఫ్. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం వస్తుందో, దేవుని యొక్క స్వరం వింటావో, బలహీనుడు బలవంతుడు అవుతాడు, ఓటమి పాలైనడు విజేతగా మారిపోతాడు, చేతకానుడు చేతనడుగా మారుతాడు, జ్ఞానం లేనివాడు జ్ఞానవంతుడిగా మారుతాడు. సమస్త విషయాలు దేవుడు నూతన సృష్టిగా మార్చేస్తాడు. ఆ అభిషేకం, ఆ శక్తి, ఆ కృప దేవుని యొక్క మాట తోడనే గిద్యోను మీదకి వచ్చేసింది. అంతే. పిరికివాడుగా, బలహీనుడుగా, భయపడుతూ ఉన్నవాడు శత్రువులు చేతుల నుంచి వెళ్ళి ఇజ్రాయెల్ని మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు అంటున్నారు, పరాక్రమ గల బలాఢ్యుడు అంటున్నాడు. నేను చేతకాలను, ఓడిపోయినవాడిని, సమస్యలు ఉన్నవాడిని, కృంగిపోయినవాడిని, నా వల్ల ఏం కాదు, వ్యాధితో, బాధతో, సమస్యలతో ఉన్నానయ్యా, చెప్పుకోలేని బాధలు చావేశారని అన్నట్టుగా ఉన్నావేమో. ఒకవేళ నువ్వు కుటుంబ పరిస్థితులు కానీ, మానసిక గుర్తులు కానీ, ఆర్థిక ఇబ్బందులను కుంగిపోయి ఉన్నావేమో. ప్రభు అంటున్నారు, పరాక్రమ గల బలాఢ్యుడా, నేను నీకు తోడైనా అంటున్నాడు. దేవుడు నీకు తోడైండి. ప్రతి సమస్యలో ఆన్సర్ చూస్తావు, దీవెన చూస్తావు, విజయాన్ని చూస్తావు, విడుదల చూస్తావు. కృపనిస్తాడు దేవుడు. కృపతార లేవనెత్తేస్తాడు. చేతకాలను చేతనుడికి చేస్తాడు దేవుడు. జ్ఞానం లేనివాడు జ్ఞానవంతుడికి చేస్తాడు దేవుడు. బలహీనలు బలవంతుడికి చేస్తాడు దేవుడు. స్కూల్స్, కాలేజీలు రీఓపెన్ అవుతున్నాయి. నీ బిడ్డల్ని బలహీనలు బలవంతులుగా, పిచ్చివాళ్ళని తెలివైన వాళ్ళుగా దేవుడు చేయనుగాక. డల్లర్స్ని టాపర్స్గా చేయనుగాక. ఆమేన్. అలాగే ఎవరైతే లైఫ్లో ఫెయిల్ అయినారో, సమస్యలు కుంగిపోయి ఉన్నారో, నిన్ను లేవనెత్తి దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. నీ భయాన్ని తీసేసి ధైర్యాన్ని ఇచ్చునుగాక. నీ చీకటి తీసేసి వెలుగునిచ్చునుగాక. నీ అసమర్థతను తీసేసి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. దేవుడు నీ జీవితంలో కృపగల కార్యాలు చేయడానికి, మంచి జాబ్ ఇవ్వడానికి, మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఆమేన్. ఆమేన్. గొప్ప దేవా, నీ కొందనాలు, స్తుతులు. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించండి. ఈ రీతిగా గిద్యోనుతో మాట్లాడి బలహీనుడిని బలవంతుడిగా, పిరికుడిని ధైర్యవంతుడిగా చేసి, సామాన్యుడిని రాజుగా చేసావు. అయినా శత్రువులు లక్షల మంది చేతుల నుంచి వాళ్ళని విడిపించి, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి, రక్షించి అనేకులు దీవెనకరంగా మారాడు. అలాంటి దీవెనకరంగా మమ్మల్ని మార్చండి, సంఘాన్ని మార్చండి, దీవెనకరంగా చేయండి. నాయన, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు భయంతో ఉన్నారో ధైర్యవంతులుగా చేయండి, ఎవరు సమస్యలను కుంగిన ఉన్నారో తిరిగి లేవనెత్తి గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప దీవెన చూడాలి, గొప్ప మేలులు పొందాలి, మెరాకిల్స్ చూడాలి. కృపగల ఆశీర్వాదాలు దయచేసి మహిమ చెందండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు పనిచేయనివ్వద్దు. యేసు నామమున ప్రతి కాడి విరగొట్టబడాలి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఐక్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దీవించండి. ఐసెట్ నాయన, ఇంకా బీటెక్ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్, వారిని కూడా దీవించి చేపట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. నీటిలో మా బిడ్డలు మంచి రిజల్ట్స్ రావాలా నాయన. ఫ్రీ సీట్స్ దొరకాలి పిల్లల కోసం. స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కృప తెరవండి. అన్ని విషయాలు కూడా కృపగల డోర్స్ ఓపెన్ చేసి, మార్గాలు సరళం చేసి మహిమ చెందండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. ఈ రోజంతలో గొప్ప జయమునివ్వండి. ప్రతి వారి వెలుతులు పోచిన గర్భాలు ఇవ్వండి. గర్భిణీలకు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. అయ్యా, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో, కృపనివ్వండి. నిరుద్యోగం తొక్కలుకోవడానికి లేదయ్యా, మంచి జాబ్స్, మంచి పొజిషన్ ఇవ్వండి. కృపాక్షేమాలు ఇవ్వండి. అన్ని విషయాలు మేలుకరటుగా, సమస్తం సమూనట్టుగా సహాయం చేసి మీ సన్నిధి మాకు తోడయించి విజయాలు ఇవ్వమని, మేలుతో నింపమని, సాతానికి కూడా లైపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీని దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం మీరు సాల్వ్ కేసు కొట్టివేసి వాళ్ళకి సమాధానం ఇచ్చి నడిపించండి. భయం పుట్టించండి. ఇక్కడ కూడా అన్ని విషయాలు కృప బిస్లో కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవ్వాలి, దాని విషయం డోర్స్ ఓపెన్ చేయండి. అన్ని విషయాలు దీవెనిచ్చి కృపాక్షేమాలు దయచేసి మహిమ చెందమని, మీతోడు మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు నేను బలవంతుడుగా చేయునుగాక, లేని సామర్థ్యాన్ని శక్తినిచ్చునుగాక. ఆమేన్. ఆమేన్.